అందరికీ నా వాయిస్ వినిపిస్తుంది కదా? నేను స్క్రీన్ షేర్ చేసి అందరికి కనబడుతుందిగా? Yes, sir. Yes, sir. Okay, fine. Joints lo we have different kinds of joints. First, cross join. Cross join. Join. Inner join. Outer join. Outer join. ఈ outer join లో ఇంకా we have like left outer join, right outer join, full outer join, left outer join, right outer join, full outer join. మీ అందరూ టేబుల్స్ క్రియేట్ చేశారు కదా? అందరూ టేబుల్స్ క్రియేట్ చేశారా? ఉన్నాయి కదా ప్రతి వాళ్ళ దగ్గర టేబుల్స్ ల్యాప్టాప్ లో? ఉన్నాయి, చేసాం. ఫస్ట్ క్రాస్ జాయిన్. Cartesian product is a Cartesian of two tables. అందుకు దీన్ని ఏమంటాం? కార్టీషియన్ అండ్ జాయిన్ అని కూడా అంటారు. కార్టీషియన్ జాయిన్ అని కూడా వినిపిస్తుంది. లైక్ నా వాయిస్ ఓకేనా? కొద్దిగా గట్టి మాట్లాడాలా? ఓకే సార్, క్లియర్ ఉంది. ఓకే సార్, క్లియర్ గానే ఉంది. దీన్ని క్రాస్ జాయిన్ ఏమంటాం? కార్టీషియన్ జాయిన్ అని కూడా అంటాం. ఎందుకు? ఇట్ ఇస్ ఎ కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ టూ టేబుల్స్. లైక్ టూ టేబుల్స్ కి కార్టీషియన్ ప్రొడక్ట్. ఇప్పుడు మన దగ్గర మనం జాయిన్ చేయాలనుకుంటున్నాం టూ టేబుల్స్ ని. జాయిన్ చేయాలనుకున్నప్పుడు ఏంటి? నా దగ్గర కామన్ కాలమ్సే లేవు. నా దగ్గర కామన్ కాలమ్స్ లేకుండా నేను జాయిన్ చేయాలి అనుకుంటున్నా టూ టేబుల్స్ ని జాయిన్ చేసేటప్పుడు
ఫస్ట్ ఫస్ట్ ఎలా జాయిన్ చేస్తాం? రోని రోతో జాయిన్ చేస్తాం. దీన్ని రోని రోతో జాయిన్ చేస్తాం. టేబుల్స్ జాయిన్ చేయడం అంటే 2 టేబుల్స్ ని కలిపేయడం కాదు. లైక్ రోని రోతో జాయిన్ చేస్తాం. రోని రోతో జాయిన్ చేస్తాం. ఇప్పుడు తేజ్, నీ స్క్రీన్ ఒకసారి ఇచ్చేయి. ఒకసారి సింటాక్స్ ఇప్పుడు దీని సింటాక్స్ కాలం సరే కాలం కాలం ఈరోజు క్లాస్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఇద్దరు కొత్తగా వచ్చినట్టున్నారు. One. Two. తేజ్, నీ స్క్రీన్ షేర్. యువతేజ, సార్ నీ స్క్రీన్ కంట్రోల్ నాకు ఒక్క నిమిషం. ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్ ఉంది కదా, నీ దగ్గర 2 టేబుల్స్ 1 సెకండ్ సార్. కస్టమర్ డేటా ఒకటి, ప్రొడక్ట్ డేటా ఒకటి. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ డేటా, క్రాస్ జాయిన్ ప్రొడక్ట్ డేటా.
140 రోస్ వచ్చినాయి సార్. ఫస్ట్ దాంట్లో ఫస్ట్ టేబుల్లో First 14 దాంట్లో రోస్ ఎన్ని ఉన్నాయి. rows ఉన్నాయి? ఫస్ట్ దాంట్లో 14, నెక్స్ట్ దాంట్లో 10. సింటాక్స్ తీసుకుంది, అదే ఫస్ట్ ఇచ్చిన దాంట్లో. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్, అదే టేబుల్ 1 క్రాస్ జాయిన్ టేబుల్ 2 చేస్తే ఏమైంది, టేబుల్ 1 లో నా దగ్గర 10 రోస్ ఉన్నాయి. టేబుల్ 2లో 14 రోస్ ఉన్నాయి. టేబుల్ 2 లో 14 రోస్ ఉన్నాయి. ఏమైంది ఇప్పుడు, టేబుల్ 1 ఇంటూ టేబుల్ 2 అయింది, క్రాస్ జాయిన్ అయింది, కార్టీషియన్ ప్రొడక్ట్ అయింది అక్కడ. లైక్ అందరికి నా స్క్రీన్ కనబడుతుందా? ఎస్ సార్. టేబుల్ 1 లో లైక్ టేబుల్ 1 లో లైక్ ఒక కాలం తీసుకుంటా, కాలం 1 అని. నా దగ్గర డేటా ఉంది, యూ డబ్ల్యూ ఈ ఆర్. టేబుల్ 1 ఉంది, ఇది సమ్ నేమ్ అనుకుందాం. ఈ కాలం ఏంటి, సమ్ ఐడి అనుకుందాం. ఐడి 1 2 3 4. అలాగే నా దగ్గర టేబుల్ 2 ఉంది. దాంట్లో సమ్ నేమ్ ఐడి అండి.
ఈ రెండు నేను జాయిన్ చేస్తే ఏమవుతుంది? ఈ రెండు నేను క్రాస్ జాయిన్ చేస్తున్నా. ఈ రెండు టేబుల్స్ ని క్రాస్ జాయిన్ చేస్తున్నా. ఈ రెండు టేబుల్స్ ని ఏం చేస్తున్నా? క్రాస్ జాయిన్ చేస్తున్నా. క్రాస్ జాయిన్ చేస్తే ఏమవుతుంది? ఏమవుతుంది ఈ రెండు టేబుల్స్ ని క్రాస్ జాయిన్ చేస్తే? రెండు టేబుల్స్ కంబైన్ గా మొత్తం ఒక్కొక్కటి ప్రతి దాంతోనూ మ్యాపింగ్ అవుతుంది. అంటే ఫస్ట్ రో ఆఫ్ ది ఫస్ట్ టేబుల్ విత్ n rows ఆఫ్ ది సెకండ్ టేబుల్. ఫస్ట్ రోలో ఎన్ని రోస్ ఉన్నాయి? మొత్తం ఎన్ని రోస్ వస్తాయి? ఫస్ట్ ఎన్ని రోస్ వస్తాయి టోటల్? 24. కనిపించట్లేదు. చిన్నదైపోయిందా? 24 సార్. కనిపించట్లేదు. ఇప్పుడు కనిపిస్తుంది. 6 4s are 24. 24 రోస్ వస్తాయి. ఎలా వస్తాయి? ఇప్పుడు y ID 1 ఉంది. y q తో మ్యాప్ అయింది. y q తో మ్యాప్ అయింది. మళ్ళీ y w తో మ్యాప్ అయింది. y e తో, y r తో, y x తో, y z తో. ఇలా ప్రతిదాంతోని y ప్రతిదాంతోనే అవుతుంది. అలా t ప్రతిదాంతోనే అయింది, f ప్రతిదాంతోనే అయింది. ఇలా ఫస్ట్ y కి 6 అవుతాయి మ్యాప్, t కి 6 అవుతాయి, f కి 6 అవుతాయి, v కి 6 అవుతాయి. ఎన్ని అయ్యాయి మొత్తం? 24 అవుతాయి కదా. ఎలాగైతే ఇప్పుడు y ID 1 పక్కన మళ్ళీ నేమ్ వచ్చి q ID 10. ప్రతి దాంతోని మ్యాప్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేస్తా? ఇక్కడ ఇంకో కండిషన్ ఇచ్చాను అనుకో, వేర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు y అని. లైక్ యువతేజ ఒకసారి నీ స్క్రీన్ పుల్ చేయండి, షేర్ చేయండి. సార్ ఈజ్ ఇట్ విజువల్? అందరికి కనిపిస్తుందా? Yes, sir. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ 1 టేబుల్ 2 నుంచి అందరికి ఆపరేటర్స్ మీద ట్రై చేయమన్నా. చేశారా? అన్ని ఆపరేటర్స్ యూజ్ చేసి క్వెరీస్ రాయమన్నా ఏదో ఒకటి. రాశారా? ఎవరు రాయలేదా?
సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ డేటా, క్రాస్ జాయిన్ ప్రొడక్ట్ డేటా. ఎస్ సార్, క్రాస్ జాయిన్ చేద్దాం సార్. ఓకే, క్రాస్ జాయిన్. సేమ్ ఏదో వచ్చింది సార్ మళ్ళీ 140 టేబుల్స్. అక్కడ సేమ్ మళ్ళీ అదే అదే టైప్ 140 సేమ్ అదే టైప్ చేసి వేర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటది, ఏదో నేమ్ ఇవ్వు, నువ్వు ఇచ్చిన నేమ్లో ఇండరా ఇండర్. ఎస్ సార్. సేమ్ మళ్ళీ కాదు, సేమ్ అప్ యారో నొక్కు మొత్తం వస్తుంది. సేమ్ నువ్వు టైప్ చేసింది. అక్కడ వేర్ వేర్ అది తీసే, సెమికాలన్ తీసేసి వేర్ వేర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అదే కస్టమర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇందర్ అని పెట్టు. కొటేషన్స్ లో పెట్టాలి నేమ్, సింగిల్ కొటేషన్. టెన్ రోస్. ఎన్ని వచ్చినాయి? 10 సార్. ఎందుకు 10 వచ్చినాయి? ఇందర్ ఒక్కడే నెక్స్ట్ టేబుల్లో ఉన్న 10 తో జాయిన్ అయ్యాడు. 10 జాయిన్ అయ్యాడు. ఇందర్ ఒక్కటే జాయిన్ అయ్యాడు. మనం పుల్ చేసాం ఇందర్ ఒక్కడనే చేయమని. అర్థమైందా? అందరికి క్రాస్ జాయిన్ క్లియర్ ఉందా? సార్ ఎస్ సార్. సార్ సింటాక్స్ చూపించండి సార్. ఇదిగోండి సింటాక్స్. ఓకే ఓకే. క్రాస్ జాయిన్ అందరికి క్లియర్ కదా? అర్థం అవని వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. అర్థం అవ్వని వాళ్ళు. అర్థం అవ్వకపోతే మళ్ళీ అడగండి, పర్లేదు.
హ్యాండ్స్ రైస్ చేయండి అర్థం కాకపోతే ఎవరైనా. మౌనిక అర్థమైందా? యా ఎస్ సార్. సార్ ఇక్కడ లక్ష్మీ ప్రసన్న ఎవరు? లక్ష్మణ్ అండి. ఫస్ట్ టేబుల్ ఏదైతే ఆ, క్రాస్ చెప్పండి. కొంచెం లేట్గా జాయిన్ అయ్యాను. ఫస్ట్ టేబుల్లో ఏదైతే ఓకే. ఒక పర్టికులర్ కాలం వై తీసుకుంటే ఆ వై అనేది సెకండ్ టేబుల్లో ఎవ్రీ నేమ్ ఐడెంటిఫికేషన్స్ ఉన్నాయి, QWER అన్నిటితో కూడా క్రాస్ జాయిన్ అవుతుంది కదా. అంతే. ఇప్పుడు నేమ్ కాలం తీసుకున్నాం. ఓకే ఓకే ఫస్ట్ టేబుల్లో నేమ్ కాలం తీసుకున్నాం. ఓకే ఓకే అది ఇక్కడ ప్రతి దీంతో క్రాస్ జాయిన్ అవుతుంది. ఓకే వై జాయిన్ విత్ టేబుల్ 2 ఆఫ్ ఆల్ ద వై కాదు, నేమ్ నేమ్ కాలం నేమ్ నేమ్. ఓకే ఓకే కాలం నేమ్ ఇక్కడ ఈ వైటీకే నేమ్స్. ఇప్పుడు నేమ్ అనే కాలం తీసుకున్నాం, ఈ ప్రతి దాంతో జాయిన్ అయింది. ఓకే క్లియరా? క్లియర్. ఇక్కడ తీసుకుంటే ఇక్కడ 4 into 6 24 అవుతుంది. 4 into 6 24 వస్తాయి. లైక్ వై 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 నేమ్ ఐడి కాలం వస్తుంది, Y1 వస్తుంది, నెక్స్ట్ Q10 వస్తుంది, పక్కన మళ్ళీ నేమ్ ఐడి పక్కన ఇంకోటి అటాచ్ అయ్యి ఓకే ఓకే మళ్ళీ ఇక్కడ టీ అలా వైకి డబ్ల్యూతో అవుద్ది, ఈతో అవుద్ది, ఆర్తో వస్తుంది. ఓకే. లక్ష్మీ ప్రసన్న అర్థమైందా? మీరు అసలు క్లాస్లోనే లేదా? మహేందర్ రెడ్డి, మనీషా రెడ్డి, హలో సార్. అర్థమైందా? ఎస్ సార్. శైలజ, ఎస్ సార్. సంధ్య, అర్థమైంది సార్. మీరు ఇప్పుడు అడిగారు. స్నేహ, సార్ అర్థమైంది సార్. సురేష్, Yeah, got it, sir. వికాస్, అర్థమైంది. క్లియర్ కదా? రోషిని, ఎస్ సార్ అర్థమైంది. సత్యవేణి, అర్థమైందా? ఎస్ సార్. ఓకే. జాయింట్స్ ఇంపార్టెంట్. మీకు ఇచ్చిన ప్రతి దీంట్లోని మీకు క్వెరీ ఇస్తాను, ప్రతి దాంట్లో జాయింట్స్ ఉంటాయి. లైక్ మీకు ఒక పెద్ద క్వెరీ ఇస్తారు, యాక్చువల్లీ ఇచ్చి మిమ్మల్ని అది వెరిఫై చేయమంటారు అంతే. బేసిక్గా మీరు ఒక డేటాబేస్ మీద మీకు ప్రాజెక్ట్ వస్తే దాంట్లో ప్రతి దాంట్లో జాయిన్ చేసి ఉంటుంది. మీకు బేసిక్గా మన క్వెరీ రాయలేకపోయినా క్వెరీ అర్థం కావాలి కదా, మనకు ఆడ రాసి మనకు పంపించి వెరిఫై చేయమన్న క్వెరీ అర్థం కావాలి, ఏం చేస్తున్నాడా ఏంటా అని. సో ప్రతి దాంట్లో ఖచ్చితంగా జాయిన్ యూస్ చేస్తారు. వాళ్ళ దగ్గర మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి, ప్రతి దగ్గర నుంచి డేటా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా జాయిన్స్ యూస్ చేసే రాస్తారు వాళ్ళు క్వెరీ. సో జాయిన్స్ క్లారిటీ ఉండాలి. ఈక్వి జాయింట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. అమ్మగా చెప్తా జాయింట్స్. డౌట్ ఉంటే అడగండి వెంటనే, లేదా నెక్స్ట్ రోజు అయినా అడగండి. సరే, ఇంకొంచెం బాగా అర్థం అవ్వడానికి ఏదైతే ఉందో ఇక్కడ టేబుల్ అయితే టేబుల్ 1 టేబుల్ 2 ఇచ్చారు కదా, అలాగే ఆ రెండు కంబైన్ చేసి ఒక పారామీటర్ మీద చూపించండి. అంటే వై లింక్స్ విత్ దీస్ 6 పారామీటర్స్. అలాగే ఒక టేబుల్ వేస్తే మేబీ ఇంకా కొంచెం అర్థం అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంది. ఇది సపరేట్ చూపించారు కదా, దీన్ని జాయిన్ చేసి ఒక పారామీటర్ మీద చూపిస్తే బాగుంటుంది.
ఫస్ట్ దీని నుంచి నేమ్ ఐడి నేమ్ ఐడి నా దగ్గర నేమ్ ఉంది వై ఐడి ఏంటి 1 అండ్ నేను ఎవరితో జాయిన్ చేస్తా ఇక్కడ Q10. 10 వై అనేవాడు రిపీట్ అవుతాడు. వై అనేవాడు రిపీట్ అయ్యాడు నాకు ఇలాగా. Yes. ఇక్కడ ప్రతిసారి వై వస్తుంది. అవును సార్. ఇక్కడ ప్రతిసారి వై వస్తుంది. ప్రతిసారి ఇక్కడ వై వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. ప్రతిసారి వెయ్యి ప్రతిసారి 1 ఇలా రిపీట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఏమొస్తుంది, నెక్స్ట్ టీ వస్తుంది. టీ వచ్చి మళ్ళీ సేమ్ వీళ్ళు రిపీట్ అవుతారు. మళ్ళీ సేమ్ వీళ్ళు మళ్ళీ రిపీట్ అవుతారు. కాకపోతే ఇక్కడ ఏమొస్తుంది, టీ వస్తుంది. అర్థమైందా అందరికి? అర్థమైంది సార్. ఎలా అవుతుందా? ఇలా వై ప్రతిదాంతో మ్యాప్ అయింది, టీ ప్రతిదాంతో మ్యాప్ అయింది. ఇక్కడ వై క్యూతో మ్యాప్ అయింది, డబ్ల్యూతో మ్యాప్ అయింది. ఇక్కడ టీ క్యూతో మ్యాప్ అయింది, డబ్ల్యూతో మ్యాప్ అయింది. ఇలా ఎంటైర్ టేబుల్ కంప్లీట్ అయింది. ఈక్వి జాయిన్ సార్ అలా మ్యాప్ అవడం వల్ల మనకి యూజ్ ఏంటి సార్? అలా మ్యాప్ అవడం వల్ల మనకేం యూజ్ లేదు, అలా చేసుకోవచ్చు అంతే. అందుకే క్రాస్ జాయిన్ ఎక్కువ వాడడం. యూజ్ కాదు కదా, తిరిగి వేస్ట్, రిడెండెంట్ డేటా వస్తుంది, చాలా రిడెండెంట్ డేటా వస్తుంది, చాలా డూప్లికేట్ డేటా వస్తుంది. సో వేస్ట్. సో క్రాస్ జాయిన్ యూజ్ చేయరు. క్రాస్ జాయిన్ ఈజ్ లైక్ ఇలా చెయ్యొచ్చు, ఇలా బేసిక్ ఎలా జాయిన్ చేస్తామని బేసిక్ స్టార్ట్ చేయడానికి క్రాస్ జాయిన్ అంతే. క్రాస్ జాయిన్ ప్రాక్టికల్ గా యూజ్ చేయరు, అసలు వేస్ట్. Sir, in the requirement, like we will get the requirement like we need to join or we need to verify the already joined tables. మీకు రిక్వైర్మెంట్ లో జాయిన్ టేబుల్ అసలు జాయిన్ చేయమని ఏం రాదు రిక్వైర్మెంట్ లో. Okay. మీకు రిక్వైర్మెంట్ ఎలాగ వస్తుంది అంటే, మ్యాపింగ్ చీప్ వచ్చి నాకు ఈ టేబుల్లో సమ్ నా దగ్గర సమ్ XYZ టేబుల్, ఓ టేబుల్లో నాకు ఇవి ఉన్నాయి, ఇంకో టేబుల్లో ఇవి ఉన్నాయి. సో నాకు ఆ రెండిటి యొక్క ప్లస్ సమ్మేషన్ కావాలి, సమ్ కావాలి అంటాడు. Okay. రెండు టేబుల్లో నాకు ఇవి ఉన్నాయి, నాకు ఆ సమ్మేషన్ కావాలంటాడు. లేకపోతే రెండు టేబుల్లో ఒక టేబుల్లో ఏముంటది, లైక్ ఒక టేబుల్లో జాయినింగ్ డేట్ ఉంటుంది, ఒక టేబుల్లోనేమో రిలీవింగ్ డేట్ ఉంటుంది. నీ ఎక్స్పీరియన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తా నేను? ఇప్పుడు ఎంప్లాయీస్ మీరు అందరూ ఉన్నారు, నీ జాయినింగ్ డేట్ ఒక దీంట్లో ఉంది, మీ రిలీవింగ్ డేట్ ఒక టేబుల్లో ఉంది. మీరు జాయిన్ అయినప్పుడు క్రియేట్ అయిన టేబుల్లో జాయినింగ్ డేట్ ఉంది, మీరు వెళ్ళిపోయేటప్పుడు క్రియేట్ అయిన టేబుల్లో రిలీవింగ్ డేట్ ఉంది. నేనేం చేయాలి, అందరి నా దగ్గర ఎంప్లాయీస్ ఒకళ్ళ ఇద్దరు ఉంటే ఆ జాయినింగ్ డేట్ రిలీవింగ్ డేట్ చూసి చెప్పేస్తాను. నా దగ్గర n నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. సో నేనేం చేయాలి అప్పుడు, నీ ఐడితో వేర్ ఐడి ఈక్వల్ టు ఈ టేబుల్లో ఆ టేబుల్లో నీ ఐడి అయితే సేమ్ ఉంటుంది కదా, జాయినింగ్ అప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఐడి మారిపోదు కదా, రోల్ నెంబర్ ఎంప్లాయీ ఐడి అయితే మారిపోదు కదా.
మీరు ఆఫీస్లో జాయిన్ అయినప్పుడు వెళ్ళిపోయేటప్పుడు వేరే ఎంప్లాయీ ఐడి ఏమవుతుంది. మీరు ఎప్పుడు జాయిన్ అయినప్పుడు ఇచ్చిన ఎంప్లాయీ ఐడి మీకు మీరు ఉన్నంత కాలం కంటిన్యూ అయింది. సో ఆ ఎంప్లాయీ ఐడి మీద నేను జాయిన్ చేసి ఏం చేస్తా, జాయినింగ్ డేట్ రిలీవింగ్ డేట్ తీసుకొని జాయినింగ్ డేట్ రిలీవింగ్ డేట్ కి మధ్యన ఉన్న డేట్ ఎంతో ఎక్స్పీరియన్స్ ఎంతో కౌంట్ చేస్తా. దాని మీద నేను ఆ రెండు తీసుకొని దాని మీద నేను ఆపరేషన్స్ చేసి అది చూపిస్తా. నేను ఇది ఎక్స్పీరియన్స్ ఇంత అని ఒక కాలం క్రియేట్ చేసి ఎక్స్పీరియన్స్ చూపిస్తా. అది మామూలుగా దీంట్లో వచ్చే ఇది ఏంటి, మ్యాపింగ్ డాక్యుమెంట్ అయినా మీకు వచ్చే రిక్వైర్మెంట్ ఇలా ఉంటుంది. అర్థమైందా? అందరికి అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. మీకు వచ్చే జాయినింగ్ డేట్ ఇలా ఉంటది రిక్వైర్మెంట్. దీనికి ఇది మామూలుగా ఒక డెవలపర్కి ఇచ్చే ఇది. డెవలపర్ ఏం చేస్తాడు, ఈ రెండు జాయిన్ చేసి మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనే కాలము టార్గెట్ టేబుల్లో క్రియేట్ చేస్తాడు. టార్గెట్ టేబుల్లో ఈ రెండు జాయిన్ చేసి టార్గెట్ టేబుల్లో ఎక్స్పీరియన్స్ అనే కాలం క్రియేట్ చేసి ఈ ఎక్స్పీరియన్స్ అంతా తీసుకెళ్ళి అక్కడ పెడతాడు. ఆడు క్యాలిక్యులేట్ చేసి వచ్చిన ఎక్స్పీరియన్స్ ని పెట్టి ఒక టార్గెట్ టేబుల్ క్రియేట్. మీరేం చేస్తారు, మీరు బేసిక్ గా ఫస్ట్ ఏంటి అసలు అక్కడ ఫస్ట్ సోర్స్ టేబుల్లో ఈ డేటా ఏది జాయినింగ్ డేట్ రిలీవింగ్ డేట్ ఉందా లేదా చెక్ చేయాలి. అప్పుడు మీరు దానికి ఒక క్వెరీ రాసి జాయినింగ్ డేట్ ఉంది, ఓకే రిలీవింగ్ డేట్ ఉంది అని చేస్తారు. ఇంకోటి ఏంటి, రిలీవింగ్ డేట్ కంటే జాయినింగ్ డేట్ ఎప్పుడు తక్కువ అయి ఉండాలి కదా. ముందు రిలీవ్ అయిపోయి తర్వాత జాయిన్ అవుతారా? లేదు కదా, ఫస్ట్ జాయిన్ అయ్యాక రిలీవ్ అవ్వాలి. సో మీరేం వెరిఫై చేస్తారు, జాయినింగ్ డేట్ ఈజ్ లెస్ దెన్ రిలీవింగ్ డేట్. రిలీవింగ్ డేట్ కంటే జాయినింగ్ డేట్ లెస్ ఉందా లేదా వెరిఫై చేస్తారు ఈ టేబుల్స్ లో. దానికి క్వెరీలు రాస్తారు. వెరిఫై చేశాక ఏం చేస్తారు, ఇక్కడ ఈ వెరిఫికేషన్ అయిపోద్ది. ఓకే జాయినింగ్ డేట్ రిలీవింగ్ డేట్ ఉన్నాయి. నీకు మళ్ళీ ఒక ఫార్మాట్ ఉంటుంది, అదే ఫార్మాట్ లో ఉండాలి. సో ఆ ఫార్మాట్ లో ఉన్నాయా లేదా జాయినింగ్ డేట్ రిలీవింగ్ డేట్ అని వెరిఫై చేస్తారు. అది అయిపోయి టార్గెట్ టేబుల్ సైడ్ వస్తుంది. టార్గెట్ టేబుల్ సైడ్ వచ్చి టార్గెట్ టేబుల్లో ఎక్స్పీరియన్స్ అనే కాలం ఉందా లేదా, ఓకే ఎక్స్పీరియన్స్ అనే కాలం ఉంది. దాని డేటా టైప్ ఏంటి, దాని డేటా టైప్ డేట్ అయ్యి ఉండాలి. సారీ సమ్ ఎక్స్పీరియన్స్ కదా, ఈ న్యూమరిక్ లా క్యాలిక్యులేట్ చేయాలి. 4 years 5 months 20 years 10 months ఇలాగా ఇదంటే వేర్క్యాట్ 2 లోనే ఉందా లేదా, అది ఇచ్చిన డేటా టైప్ ప్రకారం ఉందా లేదా వెరిఫై చేస్తారు. అది వెరిఫై చేసుకున్నాక మీకేంటి ఇక్కడ వచ్చే ఇవేంటి, ఇక్కడ వచ్చే డేటా ఏంటి, జాయినింగ్ రిలీవింగ్ డేట్ నుంచి జాయినింగ్ డేట్ మైనస్ చేస్తే వచ్చిన ఎక్స్పీరియన్సే రావాలి ఇక్కడ. సో మీరు ఆపరేషన్ చేస్తారు, రిలీవింగ్ డేట్ మైనస్ జాయినింగ్ డేట్ చేస్తారు. అది వచ్చింది ఇక్కడ ఉందా లేదా, అలాగే వస్తుందా, అలాగే పాపులేట్ అవుతుందా లేదా వెరిఫై చేస్తారు. అంతే, మీరు వెరిఫై చేసేవి ఇవన్నీ వెరిఫై చేస్తారు. అర్థమైందా? Yes, sir. మీ వెరిఫికేషన్ ఇలా ఉంటది. మీరు ఏమేమి వెరిఫై అసలు ఆ ఇచ్చే బిజినెస్ రూల్ ప్రకారం డెవలప్ చేసి పంపించేస్తాడు ఇలాగా. కాకపోతే దాన్ని మీరు వెరిఫై చేయాలి. ఎలా, మీ సోర్స్ టేబుల్లో అడిగిన కాలం ఉందా లేదా, ఆ కాలం డేటా టైప్ కరెక్ట్ ఉందా లేదా, ఆ ఇప్పుడు మీ కాలం ఒకవేళ ప్రైమరీకి అనుకోండి, సో నల్ అవ్వకూడదు, అలాగని చెప్పి డూప్లికేట్స్ ఉండకూడదు, అలా ఉన్నాయా లేదా, ఆ ప్రకారం ఉందా లేదా అని చెప్పి క్వెరీ రాసి వెరిఫై చేయాలి. క్వెరీ ఎలా రాస్తారు, ఇప్పుడు ఒక కాలం ఉందా లేదా అని క్వెరీ ఎలా రాస్తాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆ కాలం నేమ్ కొట్టి ఆ టేబుల్ నేమ్ లో కొడితే మీకు ఆ కాలం డిస్ప్లే అవ్వాలి. కాలం డిస్ప్లే అవ్వలేదంటే మీకు ఆ కాలం లేనట్టు, అంతే సింపుల్. అలానే ఉంటుంది మీ టెస్టింగ్ బేసిక్ గా అంతే. మీ టెస్ట్ కేసు రాసేటప్పుడు క్వెరీలో అంతే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మీకు ఇచ్చిన కాలం నేమ్ ఫ్రమ్ టేబుల్ నేమ్ రాస్తారు. అది వస్తే అది ఉన్నట్టు, లేదంటే టెస్ట్ కేసు ఫెయిల్ అయినట్టు. ఆ కాలం లేదు అక్కడ, అసలు ఆ కాలమే లేదు మీరు ఇచ్చిన టేబుల్లో. సో టెస్ట్ కేసు ఫెయిల్ అయింది. పాస్ అయితే పాస్. అలాగే పక్క కాలంలో సేమ్, అలాగే పక్క టేబుల్లో కూడా సేమ్ అలాగే వెరిఫై చేస్తారు. మీరు వెరిఫికేషన్ చేసేది ఇలా బేసిక్ ఈ ఫీల్డ్స్ ఉన్నాయా లేదా, డేటా టైప్స్ కరెక్టా లేదా, డేటా లెంత్ చెక్స్ అంటారు. డేటా లెంత్ అంటే ఇప్పుడు మీకు అక్కడ ఒక 20 లెంత్ ఇస్తాం, మనం డేటా సైజ్ ఇస్తాం కదా, డేటా సైజ్ ఇస్తున్నాం 20 అని ఇస్తున్నాం, అక్కడ స్పెసిఫై చేస్తారు లెంత్ 20 ఉండాలని. 20 ఉందా లేదా, 20 కంటే ఎక్కువ ఇవ్వగలుగుతున్నాం లేదా, తక్కువ ఇవ్వగలుగుతున్నాం లేదా, ఇలాగా. మళ్ళీ సేమ్ టార్గెట్ టేబుల్ ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్స్ లో డేటా ఎలాగుంది అంతే. జస్ట్ ఈ వెరిఫికేషన్సే మనం చేస్తాం. కాకపోతే ఈ వెరిఫికేషన్స్ చేసేటప్పుడు ఏంటంటే మనకి ఆడు పెద్ద ప్రోగ్రామ్ ఇస్తాడు. ప్రోగ్రామ్ అంటే ఏం లేదు, స్టోర్ ప్రొసీజర్స్ అంటారు దీంట్లో. పైథాన్లోని జావాలో ప్రోగ్రామ్స్ లాగా SQL లో స్టోర్ ప్రొసీజర్స్ అని ఉంటాయి. ఆ స్టోర్ ప్రొసీజర్ అంతా మనకి ఇచ్చి నేను ఇలా ట్రాన్స్ఫర్మేషన్ చేశాను అంటాడు.
సో మనకు ఆ స్టోర్ ప్రొసీజర్ ఇచ్చేస్తారు. ఆ స్టోర్ ప్రొసీజర్ లోనే మనకి లాజిక్ కూడా ఉంటది. ఏంటి ఇక్కడి నుంచి అక్కడికి మార్చిన లాజిక్ డైరెక్ట్ గా మనం ఆ లాజిక్ యూస్ చేయొచ్చు. కాకపోతే మనకి ఆ స్టోర్ ప్రొసీజర్ అర్థం కావాలి కదా. ఆ స్టోర్ ప్రొసీజర్ లో చాలా జాయిన్స్ యూస్ చేసి రాస్తాడు. ఆ లాజిక్ అర్థమైతే మనం అసలు స్టోర్ ప్రొసీజర్ నుంచే క్వెరీ తీసుకొని అక్కడ పెట్టేయచ్చు. అర్థమైందా? సో ఆ స్టోర్ ప్రొసీజర్స్ అర్థం కావాలి. దాని స్టోర్ ప్రొసీజర్స్ అంటే ఏముండదు. దాంట్లో క్వెరీని ప్యాక్ చేస్తారు. స్టోర్ ప్రొసీజర్ అంటే నథింగ్. ఒక క్వెరీ ఉంటది. ఆ క్వెరీని చుట్టూ ప్యాకింగ్ చేస్తే మనం దాన్నే స్టోర్ ప్రొసీజర్ అంటాం. పైన బిగిన్ బ్లాక్, డిక్లేర్ బ్లాక్ ఇవన్నీ ఇచ్చి ఎక్సెప్షన్ బ్లాక్స్ ఇచ్చి ప్యాక్ చేస్తారు క్వెరీనే. మనం రాస్తున్న క్వెరీనే ఇప్పుడు ఈ క్వెరీనే ప్యాక్ చేస్తాడు పైన కిందన. అది స్టోర్ ప్రొసీజర్ అవుతుంది. ఓకే, అర్థమైందా మీ పని ఎలా ఉంటుందా? డేటాబేస్ టెస్టింగ్ వచ్చిన, ఈటీఎల్ టెస్టింగ్ వచ్చిన, జస్ట్ సింపుల్ వెరిఫికేషన్స్ చేస్తారు అంతే. ఇక్కడ నుంచి అక్కడ డేటా మూవ్ అయిపోయింది, అన్నీ అయిపోతాయి. అక్కడి నుంచి ఇక్కడ క్రియేట్ అయినాయా లేదా, వచ్చిందా లేదా, కాలం ఉందా లేదా, ఇలాంటివి. సో ఇంకేం డౌట్స్ ఉన్నాయా? నో సార్. ఓకే, ఓకే. ఈక్విజాయిన్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ 1 from table 2 where t1 dot column equal to t2 dot column. Select star from table 1 comma table 2 where t1 dot column is equal to t2 dot column. ఇక్కడ t1 అని ఇచ్చా కదా టేబుల్ 1 పక్కన, అది ఎలియాస్ నేమ్ అవుద్ది. ఇక్కడ టేబుల్ 2 పక్కన t2 ఇచ్చా కదా, అది ఎలియాస్ నేమ్ అవుద్ది. ఎలియాస్ నేమ్ ఎందుకు ఇచ్చానంటే ఇక్కడ t1 t2 అని డైరెక్ట్ గా చిన్నగా రాసుకోవచ్చు అని. లేకపోతే మనకి ఓకే అలాగ అవసరం లేదు, నేను పెద్దగానే రాసుకుంటానంటే ఇలా రాసుకోవచ్చు కదా. టేబుల్ 1 డాట్ COL అంటే కాలం నేమ్ అని ఈజ్ ఈక్వల్ టు టేబుల్ 2 డాట్ ఇలా కూడా రాసుకోవచ్చు మీకు కావాలంటే. కాకపోతే నేను ఎలియాస్ నేమ్ ఇచ్చి కొద్దిగా ఎలియాస్ నేమ్ ఇచ్చా అంటే ఈజీగా రాసుకోవచ్చు అని. ఆ t1 t2 టేబుల్ నేమ్స్ చాలా పెద్ద ఉంటాయి కదా, అండర్ స్కోర్ ఇచ్చుకొని అది అంతా రాసుకోకుండా ఇలా ఈజీగా రాసుకోవచ్చు అని ఇలా ఇచ్చా అంతే. t1 డాట్ t2 డాట్, లేదంటే ఇలా పెద్దగా రాసుకోవచ్చు కావాలంటే. ఇది ఈక్విజాయిన్ సింటాక్స్. దీన్ని మనం రేపు క్లాస్ లో కంటిన్యూ చేద్దాం. క్రాస్ జాయిన్ ఓకే, క్రాస్ జాయిన్ పెద్దగా యూజ్ చేయం, బట్ జాయిన్ కాన్సెప్ట్ క్రాస్ జాయిన్ నుంచే స్టార్ట్ అయ్యింది. మీకు అది కరెక్ట్ గా అర్థమైతే నెక్స్ట్ అన్ని ఈజీగానే ఉంటాయి. ఈక్విజాయిన్ ఇంపార్టెంట్. ఈక్విజాయిన్ నుంచి మీకు అసలైన జాయిన్స్ ఏంటి, ఎలాగా వర్క్ అవుతాయి అనేది ఇది ఉంటుంది. మీరు అందరూ ఆపరేటర్స్ మీద చేశారా లేదా, రాశారా? ప్రతి ఆపరేటర్ కి ఒక క్వెరీ రాసి దాన్ని చేసి చేసాం సార్. ఓకే, అవి చూస్తాను. రేపు ఈక్వి జాయిన్, ఇన్నర్ జాయిన్ చూద్దాం. ఇక్కడ వరకు అయితే క్లియర్ కదా అందరికి?